వెల్కమ్ టు విజన్ ఫైటింగ్. సాలా కలికి 2898 సినిమాల తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమాపై సహజంగానే పాన్ ఇండియా రేంజ్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. 1000 కోట్ల మూవీ కావాలంటూ ప్రభాస్ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ తదుపరి సినిమా మారుతి దర్శకత్వంలో అంటూ కన్ఫర్మ్ అయింది. వచ్చే ఏడాది సమాధిలో సినిమాకు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయంట. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 2 ఏళ్ల క్రితమే ఈ సినిమా ప్రారంభమైంది. కానీ షూటింగ్ మాత్రం కలికి విడుదల తర్వాత పూర్తి స్థాయిలో సాగుతున్నట్లుగా నిర్మాత విశ్వప్రసాద్ ప్రకటించారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అనగానే చాలా మంది షాక్ అయ్యారు. కెరీర్ ఆరంభంలోనే బూత్ సినిమాలు దర్శకుడిగా పేరు తెప్పించుకున్న మారుతి ఆ తర్వాత ఫ్యామిలీ సినిమాలు, హర్రర్ సినిమాలు చేసి మంచి దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నాడు. ఆయన ప్రభాస్ 1000 కోట్ల స్థాయిని ఉన్న హీరో తీసుకువెళ్లి 10 కోట్ల స్థాయిని ఉన్న మారుతి దర్శకత్వంలో ఎలా పెడతారో అంటూ కొందరు విమర్శలు చేశారు. ఒకనొక సమయంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ బాయ్కాట్ మారుతి అంటూ హ్యాష్ ట్యాగ్స్తో ట్రెండ్ చేశారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ప్రకటించాలని పరిస్థితితో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభాస్తో పాటు ప్రతి ఒక్కరూ రాజాసాబ్ ఎప్పుడెప్పుడా వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు. ఇటీవల నిర్మాత శివప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అందరూ అనుకుంటున్నట్లుగా రాజాసాబ్ చిన్న కథ అసలే కాదు, ఇదో భారీ హర్రర్ కామెడీ సినిమా అన్నారు. అంతేకాకుండా ఇది వరల్డ్ బిగ్గెస్ట్ హర్రర్ సినిమా కానుందని సైతం వ్యాఖ్యలు చేయడంతో పాటు ఒక్కసారిగా మీడియాలో ప్రచారం జోరందుకుంది. నిర్మాత విశ్వప్రసాద్ వ్యాఖ్యలు మరవక ముందే బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కాస్త ఓవర్ అనిపించిన ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త కిక్కిస్తున్నాయి. రాజాసాబ్ సినిమాను హిందీలో విడుదల చేయబోతున్నట్టుగా భూషణ్ కుమార్ ఇటీవల కొన్ని సన్నివేశాలను చూడడం జరిగిందంట. ఆ సన్నివేశాలు హాలీవుడ్ మూవీ హ్యారీ పాటర్ లో తలపించేలా అన్నారు. భూషణ్ కుమార్ రాజాసాబ్ను ఏకంగా హాలీవుడ్ మూవీ హ్యారీ పాటర్ తో పోల్చడంతో సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తుంది. దేవరా సినిమా విడుదల సమయంలో నిర్మాత నందమూరి కళ్యాణరావు మాట్లాడుతూ ఇది హాలీవుడ్ మూవీ గేమ్ ఆఫ్ ది థ్రోన్స్ కి ఏ మాత్రం తక్కువ కాదని అన్నారు. తీరా చూస్తే సినిమా నందమూరి కళ్యాణరావు అలా ఎలా అన్నారని స్వయంగా నందమూరి ఫ్యాన్స్ సైతం కామెంట్ చేస్తున్నారు. ఓటీటీలో దేవరు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కళ్యాణరావు వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు రాజాసాబ్ గురించి భూషణ్ కుమార్ సైతం హాలీవుడ్ మూవీని పోల్చుతూ కామెంట్ చేయడంతో ఫలితం ఎలా ఉంటుందా అంటూ ఒక వర్గం ప్రేక్షకులు ఆసక్తి ఎదురు చూస్తున్నారు.